ఈ పక్కనైతే చిట్టి గిన్నెలో ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని క్యారమిల్ చేసేసుకున్నాము. దానికైతే షుగర్ ఒక గ్లాస్ వేసేసుకున్నాము. ఈ పక్కన ఇవైతే వేగుతున్నాయి, క్రిస్పీగా అయ్యాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇదైతే కాస్త పాకంలాగా వేడెక్కనిద్దాము. ఫ్లేమ్ను హైలో ఉంచుకొని కాస్త మరిగాక తగ్గించుకుందాం. తగ్గించుకొని ఇప్పుడు మనం తీసుకున్న వాటిని వేపుకున్న వాటిని అయితే ఇంకా ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇవన్నీ చిట్టు కాజాలన్నమాట. చూడండి ఎలా క్రిస్పీగా అయ్యాయో. వీటన్నిటిని కొంచెం సేపు చల్లారనిద్దాము. పాకం అయిపోయిన తర్వాత మనం పాకంలో వేసేసుకుంటే సరిపోతుంది, అంతే. పక్కన పాకం అయితే మరుగుతూ ఉంది. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేస్తాం. ఈ పక్కనైతే చిట్టి గిన్నెలో ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని క్యారమిల్ చేసేసుకున్నాము. దానికైతే షుగర్ ఒక గ్లాస్ వేసేసుకున్నాము. ఈ పక్కన ఇవైతే వేగుతున్నాయి, క్రిస్పీగా అయ్యాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇదైతే కాస్త పాకంలాగా వేడెక్కనిద్దాము. ఫ్లేమ్ను హైలో ఉంచుకొని కాస్త మరిగాక తగ్గించుకుందాం. తగ్గించుకొని ఇప్పుడు మనం తీసుకున్న వాటిని వేపుకున్న వాటిని అయితే ఇంకా ప్లేట్లోకి తీసేసుకున్నాము.